నమస్తే, నేను మీ రజిత. ఈరోజు పంచాంగం వివరాలకు వస్తే ఆగస్టు 30వ తేదీ 2024 శుక్రవారం. తిథి కృష్ణపక్ష ద్వాదశి. ఆగస్టు 30 తేదీ శుక్రవారము రాత్రి 1:37 నుండి ఆగస్టు 31వ తేదీ శనివారము రాత్రి 2:25 వరకు. చంద్రమాసంలో ఇది 27వ తిథి కృష్ణపక్ష ద్వాదశి. ఈ రోజు అధిపతి ఆదిత్యుడు. ఇది మతపరమైన వేడుకలకు, గుడిలో దీపారాధన వెలిగించడము మరియు సాంప్రదాయ విధులకు మంచిది. ఆగస్టు 30వ తేదీ శుక్రవారము. నక్షత్రము పునర్వసు. ఆగస్టు 29వ తేదీ గురువారము సాయంత్రము 4:39 నుండి ఆగస్టు 30వ తేదీ శుక్రవారము సాయంత్రము 5:55 వరకు. పునర్వాసు వాహనాలు, పూజలు, సందర్శించే స్నేహితులు కొనడము మరియు మరమ్మతులు చేయడము మంచిది. ఆగస్టు 30వ తేదీ శుక్రవారము యోగము వృత్తిపాత్. ఆగస్టు 29వ తేదీ గురువారము సాయంత్రము 6:16 నుండి ఆగస్టు 30వ తేదీ శుక్రవారము సాయంత్రము 5:45 వరకు. శుభకార్యములకు మంచిది కాదు. ఆగస్టు 30వ తేదీ శుక్రవారము కరణము కౌలువ. ఆగస్టు 30వ తేదీ శుక్రవారము రాత్రి 1:37 నుండి ఆగస్టు 30వ తేదీ శుక్రవారము మధ్యాహ్నము 1:57 వరకు. కౌలవ శుభయోగము, పెళ్లికి మంచిది. వధువుకు ఎన్నుకోవడము, స్నేహితులు సంపాదించడము, ప్రేమ, అలంకరణ. అమృత కాలము. ఆగస్టు 30వ తేదీ శుక్రవారము అమృత కాలము శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయం కాలము. ఆగస్టు 30వ తేదీ శుక్రవారము రాత్రి 8:54 నుండి ఆగస్టు 30వ తేదీ శుక్రవారము రాత్రి 10:35 వరకు. రాహుకాలము. ఆగస్టు 30వ తేదీ శుక్రవారము రాహుకాలము ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులు ఆటంకం కలగకూడదని విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులు ఆ సమయంలో చేయరు. ఉదయం 10:46 నుండి మధ్యాహ్నము 12:19 వరకు. దుర్ముహూర్తము అశుభ సమయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో చేసే పనులు, కొత్త పనులు ప్రారంభించడము, ప్రయాణాలు ప్రారంభించకూడదని చెబుతారు. ఉదయం 8:36 నుండి ఉదయం 9:25 వరకు. తిరిగి దుర్ముహూర్తము మధ్యాహ్నము 12:44 నుండి మధ్యాహ్నం 1:34 వరకు. గుళక కాలము. ఆగస్టు 30వ తేదీ శుక్రవారము గుళక కాలంలో చేసే పనులు సఫలం కావని నమ్ముతారు. గుళక కాలంలో ప్రారంభించిన ప్రతి పనికి ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయవలసి వస్తుందని నమ్ముతారు. ఉదయం 7:40 నుండి ఉదయం 9:13 వరకు. యమగండ కాలము. ఆగస్టు 30వ తేదీ శుక్రవారం యమగండ కాలము. యమగండ కాలము శుభ సమయముగా పరిగణించబడు. ముఖ్యంగా ఈ సమయంలో ప్రయాణాలు ప్రారంభించడము చేయకూడదని, ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదని అంటారు. సాయంత్రము 3:26 నుండి సాయంత్రము 4:59 వరకు. ఆగస్టు 30వ తేదీ శుక్రవారము వర్జము. వర్జము అంటే విడువదగినది. అశుభ సమయంగా శుభకార్యములు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఆగస్టు 30వ తేదీ శుక్రవారము ఉదయం 10:47 నుండి ఆగస్టు 30వ తేదీ శుక్రవారము మధ్యాహ్నం 12:28 వరకు. ఇదండి ఈరోజు పంచాంగం. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.